హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్, మనం బర్న్అవుట్స్తో డీల్ చేసి ఒక 20 డేస్ ప్లాన్ చేసుకొని దాని నుంచి ఎంతవరకు మనం బయటికి రాగలం వీలైనంత వరకు అని. సో ఇప్పుడు ఏంటి అంటే, ఈ బర్న్అవుట్స్ అనేవి మనకు ఎలా వస్తాయంటే, చిన్న చిన్న పనులు చేసినా కానీ ఎప్పుడు రెస్ట్ లేనట్టుగా ఫీల్ అవటం, అన్మోటివేటెడ్గా ఫీల్ అవ్వటం, ఇలాంటిది అంటే మనలో చికాకు అనేది పెరిగిపోతుంటుంది అనమాట. సో దీన్ని ఎలా డీల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ డే ఈ 20 డేస్లో ఎలా ప్లాన్ చేసుకుంటారంటే, చాలా అవేర్గా ఉండటం. అసలు ఎక్కడి సిమ్టమ్స్ వస్తున్నాయి మనకి అంటే స్ట్రెస్సా, అసలు ల్యాక్ ఆఫ్ మోటివేషనా, అసలు ఎక్కడి సిమ్టమ్ అనేది మనకు వస్తుంది. ఫస్ట్ మనం దీన్ని అవేర్గా ఉండాలి ఫస్ట్ డే. అది మన గోల్ అనమాట. వేర్ వీఆర్ ఫీలింగ్ బర్న్ అవుట్. నెక్స్ట్ సెకండ్ డే డీకటర్ యువర్ మైండ్. డైలీ ఒక 10 minutes జర్నల్ చేసుకోండి, అసలు ఎక్కడ మీరు బాగా డ్రైన్ అయిపోతున్నారు అని. ఒక పని దగ్గర లేదంటే మనుషుల దగ్గర ఎక్కడ. నెక్స్ట్ డే 3 రెస్ట్ని ప్రయారిటైజ్ చేయండి. త్వరగా నిద్రపోవడం, పడుకునే కన్నా ముందే స్క్రీన్స్ని అవాయిడ్ చేయడం, మీ బాడీకి ఉన్న టైమింగ్స్ని మార్చుకోండి. ఫోర్త్ డే ఒక 1 hour కానీ మీరు చదివిన ఒక పని చేసిన ఒక 5 to 10 minutes బ్రేక్ తీసుకోండి, అంటే ఆ మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి. ఫిఫ్త్ డే అవసరం లేని ఒక్క పనికి బౌండరీస్ని సెట్ చేయడం నేర్చుకోండి. సిక్స్త్ డే ఒక 20 minutes వాక్ ఆర్ స్ట్రెచ్చింగ్ ఇలాంటివి చేయండి, అంటే మీ బాడీకి ఎనర్జీ రావడానికి. సెవెంత్ డే సోషల్ మీడియా నుంచి ఒక 4 to 6 hours అయినా దూరంగా ఉండటానికి ట్రై చేయండి. ఎయిత్ డే గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేసుకోండి, మీరు దేనికి థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నారు అని. నైన్త్ డే మీరు ఎక్కువగా దేన్నైతే ఇష్టపడతారో ఆ పని చేయడంలో మీ టైంని స్పెండ్ చేయండి. 10th డే న్యూట్రిషన్ రీసెట్, అంటే ఎక్కువగా ఫ్రూట్స్, వెజ్జీస్, వాటర్ ఇలాంటివి తీసుకుంటూ ఉండండి. 11th డే ఒక 10 minutes మెడిటేట్ చేయడానికి ట్రై చేయండి. 12th డే ఒక పెద్ద టాస్క్ని 3 small స్టెప్స్గా డివైడ్ చేసుకొని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి, 1 by 1 కంప్లీట్ చేస్తూ. 13th డే మీకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి. 14th డే ఏదైనా క్రియేటివ్గా చేయండి, లైక్ డ్రాయింగ్, రైటింగ్, కుకింగ్ అలా అనమాట. 15th డే 20 minutes అవుట్డోర్లో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి, నాట్ విత్ స్మార్ట్ ఫోన్స్. నెక్స్ట్ 16th డే అఫర్మేషన్స్ ట్రై చేయండి, ఐఎమ్ మ్యాన్ ఆఫ్, ఐ డిజర్వ్ రెస్ట్, ఇలాంటివి. నెగిటివ్ సెల్ఫ్ టాక్ని తగ్గించుకోండి. 17th డే మీకున్న గోల్స్ ఏమైతే ఉన్నాయో, ఏవైతే వాటిలో ఇంపార్టెంట్ అనిపించట్లేదో వాటిని తీసేసేయండి. 18th డే మీ బాడీని స్ట్రెచ్ చేసుకోవడానికి ట్రై చేయండి, లైక్ మార్నింగ్ కానీ నైట్లో కానీ, ఆ టెన్షన్ని రిలీజ్ అవ్వడానికి, మీ బాడీకి ఉన్న టెన్షన్. 19th డే అసలు ఏమీ చేయొద్దు, ఒక 1/2 hour ప్రశాంతంగా కూర్చోండి. ఫోన్స్ వద్దు, లైక్ ఎవరితో టైం స్పెండ్ చేయొద్దు, బుక్స్ వద్దు, నథింగ్, మీ వర్క్ వద్దు, మీ జాబ్ వద్దు, జస్ట్ ఒక 30 minutes ప్రశాంతంగా కూర్చోండి. 20th డే వీటన్నిటి వల్ల మీరు ఏదైతే చేంజ్ అయ్యారో మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. చాలా వరకు బయటకు వచ్చేస్తారు దీంట్లో నుంచి త్రూ ప్రాక్టీస్. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.